నమస్తే అండి. మరి ల్యాండ్ పూలింగ్ యాక్ట్ 2015 ప్రకారం దాదాపుగా 33,000 పైచిలుకు ఎకరాల భూమిని గత ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు ఉన్న టైంలో తీసుకోవడం జరిగింది, సేకరించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ 2025 ల్యాండ్ పూలింగ్ యాక్ట్ ప్రకారం 44,000 ఎకరాలను మళ్ళీ సేకరిస్తూ ఉన్నారు. దాదాపుగా 77,000 ఎకరాలు అవుతుంది. ఇక్కడున్న గవర్నమెంట్ భూమితో కలుపుకుంటే దాదాపు 1,00,000 ఎకరాల భూమి ఈ రాజధాని నిర్మాణం కోసమే సేకరించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నిజంగా ఒక రాజధాని నిర్మించాలంటే 1,00,000 ఎకరాల భూమి అవసరం అంటారా? ముందుగా ప్రజలందరూ కూడా ఒకటి గమనించాలండి. 2015 ల్యాండ్ పూలింగ్ చట్టం అంటే, ఆ రోజు అసలు మాకు ల్యాండ్ పూలింగ్ అంటే ఏందో తెలీదు. మరి మా పంట పండే భూముల్ని ఇస్తున్నామంటే, కంటమ్మటి నీళ్లతోటి ఆ రోజు భూమి ఇయటం జరిగింది. ఆ భూమి ఇచ్చినాక తర్వాత డెవలప్‌మెంట్ చూస్తా ఉంటే, రోజు రోజుకి చూస్తా ఉంటే, ఇవాళ ఏం చేసాం, ఆ రోజు మేము ఎక్కడ భూమి ఇస్తే, ఏ ఊర్లో భూమి ఇస్తే ఆ ఊర్లోనే ఇవ్వమనని చెప్పి చెప్పటం వలన, అక్కడ కొంచెం ముక్కలు, అక్కడ కొంచెం ముక్కలు ఉంటానా, ఇప్పుడు మరి విద్యాశాఖగా మామూలుగా కాలేజీలకు గానీ, మరి వీటన్నిటికి భూమి ఇవ్వటం జరుగుతుంది. మరి క్వాంటమ్ వ్యాలీ అని ఇప్పుడు మరి పరిశ్రమలకి మరి ఏ రకంగా అయితే ఎన్ని రకాలుగా 150 ఎకరాలు ఇవ్వటం వరకైతే ఓకే అవుతుంది. కానీ 1000 ఎకరాలు అట్లా ఏదైనా పెద్ద కంపెనీలు రావటానికి, లేకపోతే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి ఇవ్వటానికి ఇట్లాంటి ఆటికైతే మాత్రం భూమి అనేది 8,000 ఎకరాలుందా, 8,000 ఎకరాల్లో మరి ఆళ్ళకి అట్లా కొంచెం సర్దేసి కాలేజీలకి అట్లా ఇవ్వటం జరిగింది. మరి భూమి ఇదనేది తగ్గిపోయింది, గవర్నమెంట్ భూమి అనేది. అందువల్ల ఈ గవర్నమెంట్ భూమి తగ్గిపోయింది. ఇంకా గూడా పరిశ్రమలు లేతే స్పోర్ట్స్ సిటీ చేయటానికి ఒక 5,000 ఎకరాలు సేకరిస్తున్నాను. మరి దానివల్ల గూడా మనకు ఆదాయము మరి లేకపోతే ఇయన్నీ వస్తది. మళ్ళీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఉంటే అప్ అండ్ డౌన్, ఇప్పుడు బాంబే లాంటి దానిలో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో పొద్దున్నే వచ్చి పని చూసుకొని సాయంత్రానికి ఇతర దేశాలకు గూడా సాయంత్రానికి ఎళ్ళే వీలుగా ఉంది గాబట్టి, బాంబే అనేది మరి మహారాష్ట్రలో బాగా ఆర్థిక వనరులను సృష్టిస్తుంది. మళ్ళీ అట్లానే హైదరాబాద్‌లో గూడా అంతే ఉంది. మరి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ముఖ్యం అని చెప్పేసి 5,000 ఎకరాలు కావాలని, ఒకే చోట కావాలి తీసుకోవడానికనని చెప్పి ఇవాళ 44,000 ఎకరాలు కోసమని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రయత్నాలే కాదు, అది సఫలీకృతం అవుతుంది. మరి ఇప్పుడు ప్రజలు కూడా అవేర్‌నెస్ వచ్చింది. ఇంతకుముందు మాకు ల్యాండ్ పూలింగ్ అంటే తెలీదు, ల్యాండ్ ఎక్విజిషన్ అంటే తెలీదు. మరి ఏదో అందరు ఇస్తున్నారు, తర్వాత మరి ఏం జరిగిద్దో ఏంటో అనుకుంటానే ఇచ్చాము. దాని ద్వారా మరి రాష్ట్రంలో కూడా ఇన్‌కమ్ సోర్స్ అనేది బాగా అభివృద్ధి చెందినియి. ఇయాల పరిశ్రమలు ఇక్కడ పెడితే మనకు వచ్చే జీఎస్టీ మొత్తం రాష్ట్రం మొత్తం ఉపయోగపడిద్ది. ఒక అమరావతి రైతులు మాత్రమే కాదు, లేకపోతే అమరావతిలో ఉండోళ్ళు తినరు. రాష్ట్రం మొత్తానికి కూడా జీఎస్టీ అనేది ఉపయోగపడిద్ది. మరి అట్లానే 44,000 ఎకరాలు తీసుకొని పారిశ్రామికవేత్తలకు గనక ఇచ్చి పరిశ్రమలు గనక అభివృద్ధి చెందితే గనక ఆంధ్ర రాష్ట్రం ఒక పరిశ్రమలకు హబ్‌గా తయారైద్ది. దాని ద్వారా మన నంబర్ 1 ప్లేస్‌లో మన రాష్ట్రం ఉంచొచ్చు అని చెప్పి విజన్ 2047 అని చెప్పేసి మరి చంద్రబాబు గారు ఎయిమ్ అయితే పెట్టుకొని, మేమైతే ఆయనకి ప్రజలు ఇవ్వటానికైతే సిద్ధంగా ఉండారు. గత ప్రభుత్వంలో నువ్వు గోదావరి పెన్నా అనుసంధానం చేయటానికి భూములు తీసుకోవటానికని పోతే నిన్ను ఏ రకంగా కర్రలు, చెప్పులు, చీపుర్లతోటి ఎట్ట తరిమి కొట్టారో చూసాం. ఎక్కడా కూడా గజం భూమి ఇయటానికి నీకు సిద్ధపడలా. మళ్ళీ ఇంత అమరావతిని త్యాగం చేసినా గూడా ఇప్పుడు 44,000 ఎకరాలు ఇవ్వమని పక్క రైతులను కోరినా గూడా వాళ్ళు అనుకూలంగానే ఉండారు. ఎందుకంటే విజన్ ఉన్న నాయకుడు. ఆ నాయకుడికి ఇవ్వటానికైతే సిద్ధంగా ఉండారు. అందువలన ఇప్పుడు ఇవాళ 1,00,000 ఎకరాలు తీసుకుంటున్నారు. మళ్ళీ మీకు స్కామ్ మొదలైంది. మరి ఇంతకుముందు మరి చెప్పావు, మరి ఏదో జరిగింది ఇక్కడ స్కాములు, మరి వాళ్ళెంత కొన్నారు, ఈళ్ళెంత కొన్నారు, వాళ్ళ మీద వెరిఫికేషన్ ఎత్తనా, వీళ్ళ మీద వెరిఫికేషన్ ఎత్తనని కొండను దోవి ఎలిక తోకను కూడా బీకలేకపోయావు. ఇంకా కూడా మాట్లాడుతున్నావు. నీ వల్ల అయ్యేది ఏమి లేదు. ఉత్త అబద్ధాలకు ప్రతిరూపం ఎవరంటే మరి వైసీపీ నాయకులనమాట. ఆ అబద్ధాన్ని నిజం చేయాలని కుస్తీలు పడతారు, ఆబాసు పాలవుతున్నారు. అంటే ఈ 1,00,000 ఎకరాలతో భూదందా చేస్తున్నారని చెప్పేసి ఒకవైపు వైసీపీ ఆరోపణలు చేస్తుంది. మీరేమో అభివృద్ధి వైపు అడుగులు వేస్తుందని అంటా ఉన్నారు. ఏంటంటే అసలు రాష్ట్ర ప్రజలు దేన్ని నమ్మే అవకాశం ఉందంటారు? రాష్ట్ర ప్రజలైతే మాత్రం చంద్రబాబు గారిని నమ్మే 164 సీట్లు ఇచ్చారు. ఆయన అభివృద్ధి చేస్తారనే నమ్మకంతోటే ఇవాళ ఏ ఎలిగేషన్ లేకుండా కూడా ఇవాళ భూములు ఇయటానికి కూడా సిద్ధపడ్డారు. ఇప్పుడు ఇవాళ రోజున మరి ఆ భూమి ఇచ్చినా కూడా మాకు అభివృద్ధి చెందుతామని చెప్పేసి నమ్మకం అయితే ఉంది. మరి మీరైతే తప్పుడు ప్రచారాలు గనక చేయటం మొదలేసినా కూడా మిమ్మల్ని నమ్మే లెక్కలో అయితే లేరు జనం. మీరు అబద్ధాలకు ప్రతిరూపం అని చెప్పి వాళ్ళు చూస్తానే ఉండారు, గమనిస్తానే ఉండారు. మరి ఏ రకంగా అయితే పరిశ్రమలు తీసుకొచ్చి ఇక్కడికిక్కడ మరి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానంటే, ఒకే చోట మరి మీరు 3 రాజధానులు పెడతాను, మరి ఆ 3 చోట్ల అభివృద్ధి చెందుద్ది అని అన్నారు. మీరు 3 రాజధానులు పెడితే అభివృద్ధి చెందుతుంది అనుకున్నారు.
3 ప్రాంతాలు పరిశ్రమలు పెట్టి అభివృద్ధి అనేది ఎట్లా ఉంటదో, మరి అక్కడ ప్రజలకు ఎట్లా ఉద్యోగ అవకాశాలు గానీ, లేకపోతే మెరుగైనయని చెప్పి ఏంటనంటే, ఇప్పుడు వైజాగ్‌లో ఎన్ని కంపెనీలు పెట్టారు, మరి తిరుపతి ఐటీ ఇదిలో ఎన్ని పెట్టారు, మరి ఎల్‌జీ పాలిమర్స్ కానీ ఇక్కడ రకరకాలుగా మీరున్నప్పుడు ఏందంటే, అమర్ రాజా బ్యాటరీని తరిమి కొడతాము, మరి కియా కంపెనీలకు అనుసంధానంగా పెట్టుకోవడానికి వాడిని తరిమి కొట్టారనమాట. అయ్యే గనక ఇవాళ మన రాష్ట్రంలో ఉంటే గూడా మన రాష్ట్ర ఇన్‌కమ్ దరిదాపుల్లో చాలా బాగుండేది. చంద్రబాబు గారి విజన్ ఏంటంటే 2047 మరి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి. మరి ఆంధ్ర రాష్ట్రం 29 భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో గూడా మరి మంచి నంబర్ 1 ప్లేస్‌లోకి అమరావతిని, ఆంధ్రప్రదేశ్‌ని తీసుకెళ్లాలని చెప్పి చూస్తున్నాడు. ఆ విజన్‌ని తొక్కిపట్టాలని చెప్పి మీరు చేస్తున్నారు. మీ వల్ల అయితే ఏం కాదు. దాన్నైతే ప్రజలు నమ్మే ఉండారు.